నమస్తే. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దేశంలో ఎక్కడ రాజకీయమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చినా సరే, ఎక్కడ అవినీతి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి తప్పుడు విషయాల్లో కానీ అవినీతి విషయాల్లో కానీ దమ్ముంటే సిబిఐ విచారణ చేయించండి. ఇది రాజకీయ నాయకులు విసిరేటువంటి సవాల్. అట్లాంటి సిబిఐ పైన మచ్చలు ఉన్నాయి, సిబిఐకి సంబంధించినటువంటి గొప్పతనాలు ఉన్నాయి. అనేక సిబిఐ కేసుల్లో రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా జైలుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు జైలు శిక్ష పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రుజువు చేయబడినటువంటి అనేకమైనటువంటి కేసులు కూడా ఉన్నాయి. అదే సిబిఐ అనేక రాష్ట్రాల్లో తరచూ వివక్షకు గురవుతుంటుంది. అదే సిబిఐ మా రాష్ట్రానికి రావద్దంటూ అనేక రాష్ట్రాలు తీర్మానాలు చేయడం ఈ మధ్యన పరిపాటిగా మారింది. అంతకుముందు నరేంద్ర మోడీతో విభేదాల కారణంగా చంద్రబాబు నాయుడు సిబిఐ మా రాష్ట్రానికి రావడానికి వీల్లేదంటూ ఒక మంత్రివర్గ సమావేశంలో సిబిఐ తమ రాష్ట్రానికి రావడాన్ని నిషేధించారు. తెలంగాణలో కేసీఆర్ కూడా సిబిఐ మా రాష్ట్రానికి రావద్దనేటువంటి తీర్మానం చేశారు. విచిత్రం ఏమిటంటే, ఢిల్లీలో లిక్కర్ కేసులో కేసు నమోదు కావడం వల్ల తెలంగాణలో సిబిఐకి సంబంధించినటువంటి ఉపసంహరణ అనేటువంటిది ఉన్నా కూడా ఢిల్లీలో సిబిఐ కేసు అయింది కాబట్టి ఆ కేసులో కవిత సిబిఐ పైన బ్యాన్ ఉండగానే కవితను సిబిఐ అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇది ఇంకొక విచిత్రమైనటువంటి కేసు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో సిబిఐను రాకుండా రద్దు చేయడము, ఢిల్లీలో సిబిఐ రావద్దని రద్దు చేయడము, ఇప్పుడు కర్ణాటక కూడా ఆ రాష్ట్రంలో సిబిఐ రాకూడదనేటువంటి ఒక తీర్మానాన్ని చేసింది. కర్ణాటకలో కేసుల విచారణకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐని అనుమతించరాదని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సిబిఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని, ఇకపై రాష్ట్ర కేసులకు సంబంధించి సిబిఐ నేరుగా దర్యాప్తు చేసే అవకాశం ఉన్న గెజిట్ను ఉపసంహరిస్తున్నామని తీర్మానం చేశారు. కేబినెట్ భేటీని వీళ్ళకి అప్పగించారు. తాము సిబిఐకి అప్పగించిన అన్ని కేసులకు వర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ముడా ఇళ్ల స్థలాలు అంటే ఆ ముఖ్యమంత్రి పైన, సిద్ధరామయ్య పైన మైసూరుకు సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నటువంటి భూముల కేటాయింపులో అవకతవకలు జరిగినాయి. దాంట్లో సిద్ధరామయ్య ప్రమేయం ఉందని, సిద్ధరామయ్య పైన గవర్నరు వివక్ష చూపిస్తున్నాడని హైకోర్టుకు వెళితే హైకోర్టు కూడా ముఖ్యమంత్రి పైన విచారణ చేయడాన్ని స్వాగతించింది. అందులో తప్పు లేదనేటువంటి విషయాన్ని చెప్పింది. దీంతో చేసేదేమీ లేక సిబిఐకి నో చెప్పింది కర్ణాటక ప్రభుత్వం. తప్పు కర్ణాటకదా, తప్పు సిబిఐదా, తప్పు ముఖ్యమంత్రిదా, తప్పు ప్రభుత్వానిదా, తప్పు పార్టీదా, వ్యక్తులదా పక్కన పెడితే సిబిఐని రాకుండా చేయడానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి చిన్న లొసుగులు అంటే రాష్ట్ర ప్రభుత్వము తమ విచారణలో మిగిలిన జిల్లాలకు కూడా రాకుండా చేయాలని ఆ జిల్లాలు చెప్తే స్వతంత్రంగా జెడ్పీలలో తీర్మానం చేస్తారా? పోలీసు వాళ్ళు మా వైపు రావద్దని వ్యక్తులు తమకు సంబంధించినటువంటి తీర్మానం చేస్తే, అంటే రాష్ట్రాలకు కేంద్రానికి సంబంధించినటువంటి బాధ్యత ఇది ఇంత స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి కానీ, సమాఖ్య స్ఫూర్తి కానీ, దేశం అనేటువంటి భావన నుంచి ఇది పక్కకు తప్పించడం కాదా? మన దేశమంతా ఒకటైనటువంటి భావనను పక్కకు తప్పించడం కాదా? సిబిఐ మా రాష్ట్రానికి రావద్దంటే కేంద్ర ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు, కేంద్రంకి మాకు సంబంధం లేదు, కర్ణాటక అనేటువంటిది ప్రత్యేకము, తెలంగాణ అనేటువంటిది ప్రత్యేకము, ఈ దేశానికి సంబంధం లేదనేటువంటి ఒక మెసేజ్ మనం ఇస్తున్నామా లేదా? అంతర్లీనంగా దేశ ప్రజలకు మనం ఏం చెప్పదలుచుకున్నాము? కర్ణాటక రాష్ట్రానికి దేశంతో సంబంధం లేదని, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంతో సంబంధం లేదని, లేదంటే తెలంగాణకు దేశంతో సంబంధం లేదనేటువంటి ఒక మెసేజ్ ప్రజలకు ఇచ్చినట్టా కాదా? మనం భారతదేశంలో ఉన్నట్టా లేనట్టా? ఇది దేశ విభజనకు మూలం వేసే విధంగా ఉందా లేదా? దీనికి సంబంధించి రాజ్యాంగ నిపుణులు కానీ, అట్లయితే కేంద్రం పూర్తిస్థాయి పెత్తనం చేస్తుందా, రాష్ట్రం పూర్తిస్థాయి పెత్తనం చేస్తుందా అంటే మరి రాష్ట్రాలు కేంద్రాలు కలిసి నడవాల్సినటువంటి దశలో తప్పులు చేస్తే, అంటే అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలు కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు కానీ, విచారణ కానీ, కేంద్రానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన ఈడీకి సంబంధించో, సిబిఐకి సంబంధించో, లేకపోతే ఇతరత్ర కేంద్ర మంత్రులపైన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ చట్టం కూడా వర్తించకుండా ఉంటుందా? ఒక ఎంపీ ఉన్నాడు, అతను కేంద్రానికి రిప్రజెంటేటివ్ చేస్తున్నాడు కాబట్టి రాష్ట్రంలో అతనికి సంబంధం లేదంటారా?
మరి కేంద్రం అంటే ఏమిటి, రాష్ట్రం అంటే ఏమిటి? ఒక్కసారి దేశ ప్రజలు ఆలోచన చేయాలి. రాజ్యాంగ నిపుణులు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? సిబిఐపై విచారణకు బ్యాన్ చేయడం అనేటువంటిది ఒక్క అంశం పక్కన పెడితే, దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలకు తెరలేపినట్టా కాదా? దేశభక్తి మనమంతా ఒకటే అనేటువంటి భావనను ఇక్కడ తొలగించినట్టా లేదా? ఒక్కసారి ఆలోచించాలి. సిబిఐకి నో చెప్పడం అనేటువంటిది రాష్ట్రానికి ఉన్నటువంటి ఆత్మగౌరవం అనుకుందామా, దేశానికి పట్టినటువంటి దరిద్రం అనుకుందామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ దేశమంతా ఒకటే అనేటువంటి భావన, భిన్నత్వంలో ఏకత్వమో లేకపోతే ఇంకొకటో చెప్పి భారతదేశమంతా ఒకటే అనేటువంటి భావన సంకుచితమైనటువంటి రాజకీయాల నేపథ్యంలో, సంకుచితమైనటువంటి వ్యక్తిగత స్వార్థాల కోసము ఇట్లా సిబిఐకి నో చెప్పడం అనే దాన్ని దేశం మనమంతా ఒకటే అయినటువంటి భావన నుంచి పక్కన పోయినట్టా లేదా? మనం ఆలోచించాల్సినటువంటి కోణం అదా కాదా? ఒక్కసారి చెప్పండి. కేంద్రం కావాలని చేస్తే రాష్ట్రాలు చేయట్లేదా? రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలపైన చేయట్లేదా? ప్రతిపక్ష పార్టీల మీద ఇష్టానురీతిగా కేసులు పెట్టట్లేదా? అంటే ఇది రాజకీయంగా మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను, వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయాలను పోలీసుల అండతోటి శాసిస్తున్నారా లేదా? అంటే రాష్ట్రాలు సామంతుల, రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తితో ఉండాలి, దేశానికి సంబంధించినటువంటి ఏ చట్టం మాకు, దేశము రాష్ట్రము అంటే అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశం అవుతుంది. అట్లయితే ఈ రాష్ట్రాల యొక్క వ్యవస్థను తీసేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక ఉద్యమం రావచ్చు. దేశమంతా ఒకటే, ఈ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కొంతమంది అధికారులు మాత్రమే, కొంతమంది నామినేటెడ్ ముఖ్యమంత్రులు మాత్రమే ఉండాలనేటువంటి ఒక ఉద్యమం కూడా రావచ్చు. ప్రజల్లో ఆ వ్యతిరేకత రావచ్చు. ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఈ సిబిఐకి నో ఎంట్రీ పేరు మీద జరిగేటువంటి దాంట్లో దేశ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. దేశమంతా ఒకటే అనేటువంటి భావన ప్రజల్లో నుంచి పోతే అది దేశానికి, దేశ భవిష్యత్తుకి చాలా పెద్ద దెబ్బ, ఇది వినాశకాలాన్ని తీసుకువస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం.